బిస్కల్ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 3 పార్టీలను దోషిగా తేల్చిండ్రు. అసలు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటదట. ఇప్పటిదాకా మాటలన్నీ మాకు చెప్పిర్రు, మూటలన్నీ మీరు దోశారు. ఈ 3 పార్టీలు మూటలు దోస్తానికి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి, రాజరికపు నయారాజరిక పాలనకు వాళ్ళు నాంది పలుకుతూ ఉన్నారు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో రాజ్యాంగ పరిపాలన జరగట్లేదు, నయా రాజరిక పాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ అదే ప్రజలు ఇవాళ గ్రామాల్లో మొదటి దఫా సర్పంచులు ఈ పార్టీలకి కర్రు కాల్చి వాత పెట్టినట్టు మీరిచ్చేదేంటి, జనరల్ స్థానాలు మావి, అవకాశాలు మావి, అధికారం మాది అని చెప్పేసి వాళ్ళు పోటీపడి బీసీలే పోటీపడి 50% పైగా గెలుచుకున్నారు మొదటి దఫా సర్పంచులు. 2వ దఫా 3వ దఫా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇవాళ పార్టీలు గుర్తుగా ఎన్నికలు జరగట్లేదు. మీరు పార్టీలుగా చెప్పుకునే అర్హత కూడా లేదు. మేము అన్ని ఇచ్చామని చెప్పుకోవడానికి. నిజంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్న రిజర్వేషన్ చట్టబద్ధత ఇవ్వకపోగా రకరకాల రాజకీయ విన్యాసాలు చేశారు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు, ఆర్డినెన్సులు తీసుకొచ్చారు, కులగన తీసుకొచ్చారు, 150 రూపాయలు ఖర్చు పెట్టాము కోట్లు అని చెప్పారు, అసెంబ్లీలో తీర్మానం చేసామన్నారు కదా. ఇవన్నీ ఎక్కడికి పోయాయి? పార్లమెంటుకు పంపాలా. అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క ఎంపీ మాట్లాడే తెలంగాణ నుంచి, అధికార పార్టీ మాట్లాడదు, ప్రతిపక్షం మాట్లాడదు. మీరు చేయాల్సింది చట్టసభలో, మా రాష్ట్రంలో ఇక్కడ ఏమీ లేదు, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో ఉంది, కేంద్రంలో చట్టాలు చేసే దగ్గర ఉంది. తమిళనాడులో జరిగింది కదా, ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం ఉంది అని ఇవాళ మాట్లాడుతున్న పార్టీలు పార్లమెంట్లో చట్టాలు జరిగేటప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అక్కడ చర్చించాలి. అది చెయ్యకుండా గల్లీలలో చెడుగుడాడుతూ ఉన్నారు. అంటే బీజేపీ వాళ్ళు కూడా కనీసం వినతిపత్రం ఇస్తలేరు. ఒక ప్రధానమంత్రి దగ్గర కలిసి కనీసం బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేరు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతారు కదా. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ 2 ఒక్కతాను ముక్కలై అధికారం కోసం ఎక్కడ మా అవకాశాలు పోతాయని చెప్పేసి 2 ప్రజలకు మభ్యపెట్టుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందని కేంద్ర ప్రభుత్వం పంపరు, కేంద్రంలో చట్టసభలో మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడరు. బీసీల పట్ల బీజేపీ స్టాండ్ కూడా ఈ రోజుకు ప్రకటన చేయలేదు. అదే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీసీ బిడ్డగా చెప్పుకోబడుతున్న బండి సంజయ్ కూడా ఇవాళ బీసీల తరపున గెలిచిన వాడిగా, బీసీ కోటాల మంత్రి పదవి వచ్చిన వాడిగా బీసీలకు నష్టం జరుగుతూ ఉంటే ఒక బీసీ మాట్లాడు. ఇవాళ క్యాబినెట్లో 50% దాటింది, కోర్టులు కొట్టివేయబడ్డం అన్నప్పుడు ఈడబ్ల్యూసీ ఎలా ఇవాళ అమలు జరుగుతూ ఉంది రాష్ట్రంలో? తమిళనాడులో ఎందుకు అమలు జరుగుతూ ఉంది? తమిళనాడులో అధికార పక్షము ప్రతిపక్షము 2 కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ద్వారా సాధించుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి చట్టసభలలో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ సాధించుకోవాలి. అవకాశం ఉంది అని చెప్పినప్పుడు మా చేతుల్లో ఏమీ లేదని మాట్లాడమంటే తప్పించుకోవడానికి, మీరు అధికారంలో రావడానికి మమ్మల్ని ఓట్లు పాకులుగా ఉపయోగించుకొని మమ్మల్ని మోసం కాదు నయా వంచన చేసి మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ బీసీలు కూడా ఊరుకోరు, మిమ్మల్ని మీ పార్టీలు చెడుగుడాడతారు. మీరు పార్లమెంటు జరుగుతూ ఉంటే గ్రామాలలో ఇక్కడ హైదరాబాద్లో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. బీసీలు మీ పార్టీల మీద ఫుట్బాల్ ఆడే రోజు వస్తుంది. మేము బీసీ పొలిటికల్ తరపున ఈ రాష్ట్రంలో ఎంత ఈ దేశంలో 70 కోట్ల మంది ఉంటే ఈ రాష్ట్రంలో 2 కోట్ల ప్రజలు బీసీ సమాజాన్ని ఏకం చేసి ఇవాళ బీసీ సంఘాలు కూడా చెప్పదలుచుకున్నాం. ఆ పార్టీలో ట్రాప్లో కాదు మీరు పడాల్సింది, బీసీ సమాజం దగ్గరికి వెళ్ళండి, బీసీ సమాజాన్ని ఏకం చేద్దాం. బీసీ సమాజంతో ఈ రాష్ట్రంలో 2 కోట్ల ప్రజలు ఏకం చేసి సమస్యలు సాధించుకుందాం. నువ్వు ఇచ్చేది ఏంది? మేము అని చెప్పేసి ఇవాళ సర్పంచులు ఇవాళ గెలిచొస్తూ ఉన్నారు. రేపు చట్టసభలో కూడా రావాలి అన్నా, రేపు ఎంపీపీలు జడ్పీటీసీలో రావాలన్నా, ఇక్కడ ఈ ప్రభుత్వాల పాలకుల మెడలు వంచాలన్నా బీసీ సమాజాన్ని ఏకం చేస్తాం. బీసీ ఈ పొలిటికల్ ఫ్రంట్గా మేము రాష్ట్ర కార్యాచరణ చేస్తాం. ఇవాళ పార్లమెంట్కి వెళ్ళిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ప్రతిని అడ్డుకుంటాం. మీకు నైతికత లేదు, మీరు చట్టసభలోకి వెళ్ళి ఓట్లేసుకొని గెలిచి చట్టసభలో మాట్లాడడానికి కాదు, ఆటలాడికి పోతా ఉన్నారు. మిమ్మల్ని ఆటలాడే వస్తుంది. రేపు మీకు కర్రగాల్చి వాత పెడతాం. ఖచ్చితంగా గ్రామాల్లో తిరగనివ్వం. ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ఇవాళ రాజకీయాలకు అతీతంగా మేము ఇప్పటికి కూడా బీసీ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 3 పార్టీల ఎజెండాలు ఎందుకు మోస్తూ ఉన్నారు? బీసీలకు నష్టం జరుగుతూ ఉంటే బీసీలకు వాళ్ళ రిజర్వేషన్లు రాకుండా క్యాబినెట్లోనో పార్టీలలో ఎలా కొనసాగుతున్నారు? ఇంకా నువ్వు వాళ్ళ పల్లకి ఎందుకు మోస్తూ ఉన్నారు? బయటికి రండి, స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మిద్దాం. బీసీ హక్కుల కోసం ఇది పోరాటం సాధించుకుందాం. ఎవడు బిచ్చం వేస్తే ఇచ్చేది కాదు. ఇప్పటిదాకా 75 సంవత్సరాలు వాళ్ళే అనుభవించారు కదా. స్థానిక సంస్థల్లో అధికారం రావడానికే ఇవాళ సిద్ధంగా లేరు. గ్రామాల్లో అధికారం దూరం చేయడానికే ఇవాళ ఎన్నికలు తీసుకొచ్చారు. రేపు ఈ గ్రామాల్లో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే చట్టసభల్లో కూడా అధికారం మా చేతుల్లో ఉంటుందన్న ముందు చూపుతోటే వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇవాళ గ్రామాల్లో మీది చల్లదని చూపించాం. చట్టసభల్లో కూడా మీ మెడలు వంచి గుంజుకునే పరిస్థితి వస్తుంది కూడా ఈ సందర్భంగా
తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా చట్టసభల్లో కూడా బీసీల ఐక్యత పెరుగుతుంది, సీట్లు పెంచుతాం. ఇదే విధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను అంటే బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలను కలుపుకొని పోతాం, 100% బీసీల రాజ్యం తెస్తామని విజయ్ కుమార్ గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరే చెప్తారండి. ఈనాటి ఈ విలేకరుల సమావేశం ఈ 3 పార్టీలు మాటల్లో మద్దతు పలుకుతూ చేతుల్లో నయవంచన చేస్తున్న ఈ సందర్భంలో రేపు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఓట్ చోరు గురించి పార్లమెంట్లో రేపు ఢిల్లీలో గర్జించడానికి వెళ్తున్నారనే విషయం మాకు తెలిసింది. అయ్యా, కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి, మీరు 2 బిల్లులు వేసిరు, విద్యా ఉద్యోగాలు ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ గురించి. అది ఇక్కడ గవర్నర్ దగ్గర ఉండగానే ఢిల్లీ పోయి జంతర్ మంతర్లో ఒక ఆట ఆడి ఆడ గందరగోళం చేసిరు. అసలు వీడేం బిల్లు చేసిండో వాళ్ళకి తెలియదు, వీళ్ళు చేస్తే మేమేం చేయాలని వాళ్ళు ఊరుకున్నారు. తర్వాత బిల్లులు పోయి అక్కడ రాష్ట్రపతి భవన్ పోయిన తర్వాత కూడా ఒక్క 10-15 సార్లు పోయినటువంటి రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత విషయాల వల్ల ఆయన ఏమేమి భూములు అమ్ముకోవడానికి మరి ఏమేమి అవకాశాలు ఏమేమి పర్మిషన్ల కోసం పోతుండో కానీ లాస్ట్కు చివరికి మొన్న వారం రోజుల కింద కూడా నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. కనీసం 6 రోజులన్న బీసీ రిజర్వేషన్ గురించి చర్చించాలి. మరి మేము ఇక్కడ చట్టం చేసి పంపించినాం, 9th షెడ్యూల్ గురించి పంపించినాం, మీ దగ్గర ఉంది, మీరు పార్లమెంట్లో పెట్టండి, మా ఎంపీలు చర్చిస్తారు, మా ఎంపీలు లేవనెత్తారనే విషయం కూడా మాట్లాడకుండా తమిళనాడు తరహాలో జయలలిత ఏ విధంగా అయితే రాష్ట్రపతితోని ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావుతో సమయం తీసుకొని పార్లమెంట్లో పెట్టి చర్చించి 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే చేయలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో మండల కమిషన్ కాంచి కమండల ఉద్యమాల కాంచి బీసీలకు అర్థం కాకుండా బీసీలోని హిందుత్వ ముసుగులో పూర్తిగా 90% ఉన్నటువంటి హిందూ బీసీలను సర్వనాశనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల కోసం ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన మీరు 90% ఉన్నటువంటి బీసీ హిందువుల కోసం 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టడానికి మీకు వచ్చిన నొప్పి ఏంది, మీకు వచ్చిన బాధ ఏంది? బీజేపీ ముసుగు వేరు, బీజేపీ వేసుకున్న ముసుగు వేరు, బీజేపీ ఇంటర్నల్గా చేస్తున్నటువంటి నాటకాలు వేరు. బీజేపీ బండి సంజయ్ మేము అడుగుతున్నాం, నువ్వు ఒక బీసీ బిడ్డవు, నిన్ను 60% ఉన్న బీసీలు ఓట్లేస్తే గెలిచినావు, కరీంనగర్ నుంచి గెలిచి ఇవాళ కేంద్ర మంత్రి అయినావు, కనీసం నీకు సోయి ఉండాలి కదన్నా. 42% రిజర్వేషన్లు వస్తే బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తేనే సోయి మీకు లేదా? అంటే ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో కూడా కనిపిస్తూ ఉంది బ్యానర్లో 3 పార్టీలను దోషిగా తేల్చిండ్రు. 3 పార్టీలు దోషులే, ఎవరేం బీసీలకు సంబంధించి ఎవరేం న్యాయం చేయలేదని మీరు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా 3 పార్టీలకు ఏం చెప్పదలుచుకున్నారు? 3 పార్టీలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. 42% రిజర్వేషన్ గురించి ఇప్పుడు నడుస్తున్న ఈ శీతాకాల సమావేశంలో ఈ 10 రోజుల వారం రోజుల గడువు ఉంది. ఈ గడువులోపు మీ 3 పార్టీలకు సంబంధించిన అధినేతలు ఢిల్లీ పోవాలి, అక్కడ ప్రధానమంత్రితో కలవాలి. మీకున్నటువంటి రాజ్యసభ మెంబర్లు, మీకున్నటువంటి పార్లమెంట్ మెంబర్లతో, ఎంపీలతో చట్టసభలో, పార్లమెంట్లో, లోక్సభలో మాట్లాడిపించాలి, చర్చ జరగాలి. బీసీలకు 42% రిజర్వేషన్ తమిళనాడు తరహాలో పెట్టాలనేటటువంటి చర్చ జరగాలి, లేవనెత్తాలి కూడా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఇక్కడే ఉన్న మా భువనగిరి ఎంపీ అప్పుడు బూర నరసన్ ఉండే, ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టి మాట్లాడాడు. మరి ఇంతమంది బీసీలు ఉన్నారు, ఒక్కరన్నా బిల్లు పెట్టి మాట్లాడారు, ప్రైవేట్ బిల్లు పెట్టి మాట్లాడలే, బీసీలు మాట్లాడలే. ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి 17 మంది ఎంపీలో ఏ ఒక్కరు మాట్లాడలే. చామల మాట్లాడారని మేము అనుకుంటున్నాం, కానీ అంత ప్రభావవంతంగా వాళ్ళు చర్చ ఏం చేయలేదు, అంత ప్రభావవంతమైన లొల్లి తీసుకురాలేదు. పుల్వామా దాడి గురించి కాంగ్రెస్ పార్టీ ఎగిరి మొఖాలు గుద్దుకునేంత వరకు గుద్దుకుంది. అదేవిధంగా పుల్వామా దాడి గురించి మాట్లాడే మీరు, ఓట్ చోరు గురించి నెల రోజులు మాట్లాడే మీరు, బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలే? ఈ దేశంలో 60% ఉన్న బీసీలు అంటే 80 కోట్ల మంది బీసీల సమస్యనే దేశ సమస్య. బీసీలు బాగుపడితేనే దేశం బాగుపడ్డట్టు, బీసీలు బాగుపడితేనే 90% ఉన్న హిందువులు బాగుపడ్డట్టు. ఇవన్నిటి మీదనే ఈరోజు మేము ఇది ఏర్పాటు చేయడం జరిగిన సమావేశం. ఖచ్చితంగా 3 పార్టీల అధినేతలు, 3 పార్టీలో ఉన్న ఎంపీలు, అక్కడ కేంద్ర మంత్రులు అందరూ పోయి కంపల్సరీ బీసీ రిజర్వేషన్ల గురించి వాళ్ళు పోరాటం చేయాలి. ఇప్పుడు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ, కాంగ్రెస్ పార్టీ 23% ఉన్న రిజర్వేషన్ 42% పెంచమని చెప్పి దాని 23 నుంచి 17% తగ్గించి బీసీల యొక్క రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసి మరణశాసనం రాసినటువంటి రేవంత్ రెడ్డికి, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం 34% 23% తీసుకొచ్చిన గతంలో తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇంత ఉద్యమం జరుగుతున్న దుర్మార్గంగా కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి మూర్ఖు రాజా కేసీఆర్కి, ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్న కేసీఆర్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు,
హెచ్చరిస్తూ మీరు రాబోయే ఎన్నికల్లో సెకండ్ విడత తృతీయ మూడో విడతలో కూడా ఖచ్చితంగా బీసీలకు ఓట్లేసి అత్యధికంగా బీసీలను గెలిపించుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.